శివాయ. మనం శివానంద లహరి ఈరోజు 47వ శ్లోకం గురించి తెలుసుకుంటున్నామండి. ఈ 47వ శ్లోకంలో చక్కగా ఆదిశంకరాచార్యులు వారు తన హృదయాన్ని ఉద్యానవనంగా మార్చారంట. ఎలా మార్చారు, ఎందుకోసం మార్చవలసి వచ్చింది అనే విషయాలను, పూల తోటలో ఎలాంటి ఆ విషయాలు ఉంటాయి, మన హృదయం అనే ఉద్యానవనంలో ఎలాంటి వాటిని పెంచుకోవాలి, ఉద్యానవనంలో ఏమేం పెంచుకోవాలి, మన హృదయం అనే ఉద్యానవనంలో ఏమేం పెంచుకోవాలి అన్న విషయాన్ని గురించి ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం మనం. మొదటిగా శంభు ధ్యానం. శంభు ధ్యానం అంటే ఏంటి? శివుడిపై మనం మనస్సుని లగ్నం చేసి సంపూర్ణంగా సంపూర్ణమైన ఏకాగ్రతతో చేసే ధ్యానాన్నే శంభు ధ్యానం అంటారు. ఇది ఏం చేస్తుందంట? శంభు ధ్యానం వల్ల మనకేంటి ఫలితాలు అంటే, మనసులోని ఆలోచనలు నిలిపివేసి విశ్వ చైతన్యంతో అనుసంధానం అవ్వటానికి మనకు ఒక దారిని చూపిస్తుందంట. అంటే ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక దారిని చూపిస్తుంది. అసలు శంభు అంటే మనకు అర్థం ఏంటి? శుభాన్ని కలిగించేవాడే శంభు. కాబట్టి అతన్ని ఎప్పుడు శుభకరమైన ఫలితాలనే ఇస్తాడు. శంభు ధ్యానం చేస్తే శుభకరమైన ఫలితాలను ఇస్తాడు. ఇంకా ధ్యానం అంటే మనస్సుని ఒకే విషయంపై కేంద్రీకరించడం. మనకి చెడ్డ ఆలోచనలను తగ్గించుకొని, ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం ప్రతి క్షణం చెడ్డ ఆలోచనలతోనే నిండిపోయి ఉంటుంది మన మనస్సు. దానివల్ల ఏమవుతుంది? ప్రశాంతత చెడిపోతుంది. ఈ అంతర్గత ప్రశాంతతను పొందడానికి ఏం చేయమంటున్నారు? ధ్యానం. ధ్యానం అంటే మనస్సుని ఒకే విషయంపై కేంద్రీకరించి ఉంచటం. ఇంకా శంభు ధ్యానం అయితే ఇంకా చక్కటి ఫలితాలను ఇస్తుందంట. ఏమిస్తుంది? ఏకాగ్రతను ఇస్తుంది. అంటే మనస్సుని శివునిపై కేంద్రీకరించడం ద్వారా చక్కటి ఏకాగ్రత పెరుగుతుందంట మనలో. ఇంకా ఆత్మ జ్ఞానం కూడా వస్తుందంట. మన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి, విశ్వ చైతన్యంతో అనుసంధానం అవ్వడానికి చాలా సహాయం పడుతుందంట మనకు ఆత్మజ్ఞానం. ఇంకా మూడవది మానసిక ప్రశాంతత వచ్చిద్దంట. ఎందుకు? ఇప్పుడు మానసిక అప్రశాంతతతోనే అందరూ అల్లాడిపోతూ ఉన్నారు. ఒత్తిడి తగ్గుతుందంట ఈ శంభు ధ్యానం వల్ల. ఆందోళన తగ్గిపోతుందంట. చక్కగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంకా ఇంకొక మంచి ఫలితం చెప్తున్నారు. ఆధ్యాత్మిక ఎదుగుదల. ఇది కేవలం ఒక మానసిక ప్రక్రియ మాత్రమే కాదు, ఆత్మని మేల్కొలిపే ఒక దివ్య మార్గం అని చెప్తున్నారనమాట. మరి ఈ శంభు ధ్యానం ఎలా చేయాలి? మామూలుగా రోజు మెడిటేషన్ చేస్తుంటారు కదా, అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు మనం చెప్పుకునేదే, వెన్నుముకను నిటారుగా ఉంచి శరీరాన్ని చక్కగా అలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇంకా శ్వాస మీద ధ్యాస, అది అందరికీ తెలిసిందే. శ్వాసను గమనిస్తూ ఉండాలి, లేదా శివ మంత్రాన్ని జపించాలి. ఇది శంభు ధ్యానం కాబట్టి తప్పకుండా శివ మంత్రాన్ని పఠించాలి మనం. ఏంటది? ఇంకేంటి? పంచాక్షరి. ఓం నమః శివాయ అని ఆ పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి. ఆ శ్వాసను గమనిస్తూ శివ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఏకాగ్రత. ఏమవుతుంది? మన మనస్సు శివునిపై, లేదా ఒక ఇప్పుడు శంభు ధ్యానం కాబట్టి శివుడి మీదే నిలుపుదాం. శివుడిపై నిలిపి ఉండేలాగా చూసుకోవాలి. ఆలోచనలు వచ్చినా వాటిని గమనించి తిరిగి మనస్సుని ఏకాగ్రతపై తీసుకురావాలంట. ఏం లేదండి, ఏం చెప్తున్నారంటే శంభు ధ్యానం అంటే శివుని స్వరూపాన్ని మనస్సులో నిలుపుకొని చేసే ఒక ఉన్నతమైన ధ్యాన ప్రక్రియ. అందుకే ఆదిశంకరాచార్యుల వారు మామూలుగా ధ్యానం అంటే ఎవరు కూర్చోరని శంభు ధ్యానం అనే పేరుతో ఇక్కడ శంభుని ధ్యానించండి అని ఒక చక్కటి పదాన్ని వాడారు. ఇంకా ఏం చెప్తున్నారు? అలా శంభు ధ్యానం చేయాలంటే, ధ్యానం చేయడానికి మనకి ఏం అవసరం అండి? ప్రశాంతమైన వాతావరణం అవసరం అవుతుంది. నిన్నేం చెప్పారు? పరమశివుడి యొక్క పాదాలే ఒక భవనంగా నిర్మించారు కదా. మరి ఒక ఇల్లుంది అంటే దాని ముందు చక్కటి ఉద్యానవనం ఉంటే ఎంత అందంగా ఉంటుంది, అవునా కాదా? ఇప్పుడు ఆ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు ఆదిశంకరాచార్యులు వారు. చూడండి, ఒక శ్లోకానికి ఎంత చక్కటి ఉపమానాలు. ఇప్పుడు నా హృదయాన్ని ఉద్యానవనంగా చేశానని ఎలా ఆహ్వానిస్తున్నారో చూడండి.
మనస్సు అనే ఉద్యానవనం. మనస్సు అనే ఉద్యానవనం అంటే మనస్సు అనే తోట అన్నమాట. ఆ మనస్సు అనే తోటలో ఏమేమి ఉండాలంట? మనస్సు అనే తోటలో సద్గుణాలతో నిండి ఉండాలంట. ప్రశాంతంగా ఉండాలంట. హృదయం ప్రశాంతంగా, నిర్మలంగా ఉండాలి. అంతే కదా! ఉద్యానవనం ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది. చూస్తుంటేనే అలా చూస్తూ ఉందామనిపిస్తుందనమాట. దీంట్లో మనకేం చెప్పారు? ఆహ్, ఆధ్యాత్మిక కోణం గూడా చెప్పారు. ఏంటది? మనస్సుని ఒక అందమైన తోటలాగా తీర్చిదిద్దమంటున్నారు. అంటే ఏంటి దాని అర్థం? అక్కడ ఉన్న చెడు ఆలోచనలకు బదులు మంచి గుణాలను, సద్గుణాలను పెంచుకోండి అని చెప్తున్నారు. ఇంకోటేంటి? ప్రశాంతంగా, ఆనందంగా ఉండే అంతరంగ స్థితిని చేరుకోండి అని చెప్తున్నాడు. ఎంత మంచి మాటలో చెప్తున్నాడో చూడండి. అలా మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే అది ఉద్యానవనంగా మారుతుందంట. అది ఉద్యానవనంగా మారగానే ఆ మనస్సు వనంగా మారగానే ఇంక మనం శంభు ధ్యానం మొదలు పెట్టాలంట. ఆ శంభు ధ్యానం ఎలాంటిదంట? ఎంత చక్కటి చక్కటి ఉపమానాలు చెప్పారో. వసంత ఋతువు రాగానే చిగుళ్ళు, పువ్వులతో ఎంత ఆనందంగా ఉంటుందో ప్రకృతి కదా! మరి హృదయం అనే పూల తోట అంటే ఎలా ఉండాలి? హృదయం అనే పూల తోట ఈశ్వరుడి ధ్యానంతో, ఈశ్వరుణ్ణి ధ్యానం చేయటం అనే వసంత ఋతువుతో నిండిపోయి ఉండాలంట. ఎంత బాగా చెప్తున్నారు. శివయోగం అనేది అందరికీ రాదు. శివయోగం అంటే అదసలు శివయోగం 5 రకాల విధానాలున్నాయి శివయోగంలో. శివయోగం మనకి కలగాలి అంటే దానిలో 5 రకాల విధి విధానాలున్నాయి అని చెప్తున్నారు. మొదటిది శివజ్ఞానం. శివజ్ఞానం అంటే శివుడి గురించి మనం తెలుసుకోవటం. ఇంకా ఇంకా తెలుసుకోవడం. ఏదో మనకి కొంత మాత్రమే తెలుసు. ఏం తెలుసు? శివుడు బోలాశంకరుడు అని తెలుసు. అందరినీ సమంగా చూస్తాడని తెలుసు. అంతే కదా! చిన్న అభిషేకం చేసినా చాలు మురిసిపోతుంటాడు అని తెలుసు. అట్లా కాదంట. శివజ్ఞానం అంటే శివుడి యొక్క పూర్తి జ్ఞానం తెలుసుకోవడం. శివుడిని గురించి పూర్తిగా తెలుసుకోవడం. రెండోది శివభక్తి. శివభక్తి అంటే ఊరికే భక్తి అంటే ఏదో 2 చేతులెత్తి దండం పెట్టేయమని చెప్పడంలా. అది రోజు మనం చేస్తూనే ఉంటాం. ఎక్కడ దేవుడు ఫోటో కనిపించినా, ఎక్కడ గుడి కనిపించినా ఆటోమేటిక్‌గా 2 చేతులెత్తేసి దండం పెడతాం. శివభక్తి అంటే అది కాదు. అతని మీద ఒక అందమైన ప్రేమను ఏర్పరచుకోవాలంట. దాన్నే భక్తి అని చెప్పారు. ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళ మీద ఎంత ప్రేమగా ఉంటాం, పిల్లలైనా కావచ్చు, అది ఇంకెవరైనా కావచ్చు. మ ఎంత ప్రేమగా ఉంటామో, శివుడి మీద కూడా అంతే ప్రేమని ఏర్పరచుకొని ఉండాలంట. మూడోది శివధ్యానం. ఇంకా అది చెప్పాలా? శివధ్యానం అంటేనే ముక్తికి మార్గం. ఆ ముక్తికి మార్గం, ముక్తి ఎలా పొందాలి అని ఇప్పటికి మనం చాలా సార్లే చెప్పుకొని ఉన్నాము. శివధ్యానం అంటే అది ముక్తికి మార్గం చూపిస్తుందంట. ఇంకా శివార్చన. ప్రతిరోజు శివుడికి అర్చన చేసుకోవాలంట చక్కగా. ఇది అర్చన అంటే అందరికీ తెలిసిందే. ఇంక దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇంకా శివ ప్రీతికరమైన వ్రతం చేసుకోవాలంట. శివ వ్రతాన్ని ఎప్పుడూ రెగ్యులర్‌గా చేసుకుంటూ అంటే ఒక్కొక్కళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి ఒక్కొక్క రకమైన శివవ్రతం ఉంటుంది. ఇప్పుడు మాకుంది కేదారీశ్వర వ్రతం ఉందనమాట. అలాగా శివుడికి సంబంధించిన ఏవో ఒక వ్రతాలు అప్పుడప్పుడు చేపించుకుంటూ ఉండాలంట. ఈ 5 రకాలైన విధి విధానాల్ని పాటించడం ద్వారా మనకు శివయోగం కలుగుతుందంట. అందుకే కదండీ! అలా శివయోగం కలిగిన తర్వాత మనకి ఎలా అనిపిస్తుంది? చక్కగా పూల తోటలో పువ్వులన్నీ వికసించి ఎలా పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయో, మనం హృదయం అనే పూల తోటలో ఈ శంభుని ఈ 5 రకాలుగా ధ్యానం చేస్తూ ఉంటే మనసులో నిలుపుకొని, చక్కగా మనకు జ్ఞానం, ఆనందం అనే అమృత ప్రవాహాలు అలా వచ్చి పడుతూ ఉంటాయంట. ప్రవహిస్తూ ఉంటాయంట మన హృదయం నిండా. ఇంకేంటి అలా అమృతం ప్రవహించినప్పుడు ఆ అమృతంలో చక్కగా మనం మునిగి లేవచ్చు. అదే చెప్తున్నారు ఆది శంకరాచార్యుల వారు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి లలిత సహస్రనామంలో ఒక మంచి ఇదుంది. ఒక మంచి నామం ఉంది. జపా పుష్ప సంకాస అని ఒక నామం ఉంది. పూర్తిగా గుర్తు రావడం లేదు. అంటే ఏంటి? అక్షరాల నుండి అమ్మవారి చైతన్యం అంట పువ్వులాగా వికసిస్తుందంట.
ఆ నామానికి ఉన్న అర్థం ఏంటి? ఆ అక్షరాల నుండి అమ్మవారి యొక్క చైతన్యం చక్కగా పువ్వులాగా వికసిస్తుంది. అందుకే ఆమెని జపా పుష్ప సంకాశ అంటారు. అలాగే శివభక్తులు ధ్యానంతో ఆయన్ని ధ్యా శివభక్తులందరూ కలిసి ధ్యానంలో ఉంటారు కదా! అలా ధ్యానంలో జపం చేస్తూ ఉంటే, ఆ జపం చేసేటప్పుడు పలికే బీజాక్షరాల్లాంటివి పుష్పాల్లాగా అల్లుకుంటాయంట. ఆ బీజాక్షరాలు పుష్పాల్లాగా వికసిస్తాయంట. ఆ మంత్రాలు గూడా పుష్పాల్లాగా మారిపోతాయంట. అలాగా మనకి చక్కగా ఆయన ఏం చెప్తున్నారు? అందుకే శివ ధ్యానం, శంభు ధ్యానం చేయమని చెప్తున్నారు. ముందు శ్లోకంలో భవనం గురించి చెప్పారు. భవనం ముందు ఉద్యానవనం ఎలా ఏర్పాటు చేసుకోవాలో, అలా ఇప్పుడు ఆయన పాదాలు ఆల్రెడీ పెట్టుకున్నారు కదా! ఆ భవనంలోకి మనం వెళ్ళాము. మరి ఆ భవనం ఒక్కటే ఉంటే బావుంటుందా? భవనం ముందు చక్కని ఉద్యానవనం ఉండాలి కాబట్టి, ఇప్పుడు ఆది శంకరాచార్యుల వారు ఏం చేస్తున్నారు? తన హృదయాన్నే ఉద్యానవనంగా మార్చారు. భవనమేమో శివుడి పాదాలు. ఆ భవనంలోకి మనం ప్రవేశించాం. ముందు ఉద్యానవనం చేసుకున్నాం. మన హృదయాన్ని పరిచి ఉద్యానవనంగా మార్చాము. ఇంకేముంది? ఆయన పాదాలు మన పూదోటలోకొస్తాయి. హృదయం అనే పూదోటలోకొస్తాయి. చక్కగా మనం ధ్యానం చేసుకోవచ్చు. ఇది మనస్సుకి శంభు ధ్యానం అనే వసంతకాలం. మరి ఆదిశంకరాచార్యులు వారు చెప్పారంటే ఊరికే చెప్తారా? ఆయన అనుభవించి, ఆయన ఎలాంటి అనుభూతిని పొందారో అది మనందరికీ పంచుతున్నారు. కాబట్టి మనం గూడా చక్కగా మన హృదయం అనే పూల తోటలోకి శివుణ్ణి శంభు రూపంలో ఆహ్వానిద్దాం. శంభు ధ్యానం చక్కగా చేసుకుందాం. ఓం నమః శివాయ.